Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఫ్రిడ్జ్ వెరైటీగా ఓపెన్ చేస్తామని అనుకుంటున్నారా? మా ఆయన బయటకు వెళ్తున్నాడు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట. సో నా వాటర్, నా బ్యాగ్, దీంట్లో నా సాక్స్, నా బ్యాండ్స్ అన్ని పడేసాడండి మా ఆయన. ఆయన ఫోన్ కాదు కదండి, కానీ ఆయన కొన్ని ఇచ్చిన ఫోనే కదా. అయితే ఓకే. ఈరోజు ద క్రేజియెస్ట్ లాస్ట్ ఇయరే లాంచ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదనమాట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. దట్ ఈస్ ద చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. అండ్ ఈ రోజు ఫ్రెష్ గా ఇంకా కొన్ని చింతకాయలు వేయాలి. నాకు ఈ ఎపిసోడ్ తెలీదు, నేను ఈవినింగ్ ఎపిసోడ్ అనుకుంటున్నా, ఓపెనింగ్ అదని మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మాకు చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. చింతకాయ తొక్కు రెడీ అవుతుందండి. ఇంకా కొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. వెయిటింగ్ అండి. నాకు చాలా ఇష్టం చింతకాయ తొక్కు అంటే. అసలు గీ వేసుకుని చింతకాయ పచ్చి ఉంటుంది. మై గాడ్, లాలాజలం నోట్లో ఇప్పుడే వచ్చేస్తుంది. ఇంక తినదా ఉంటుందో నాకు తెలీదు. సరే, ఇంకా ఆఫీస్ లో తను చూసుకుంటుంది, నేను బయటకి వెళ్ళి వచ్చేస్తాను. ఈవినింగ్ టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే బాయ్, సీ ఇన్ ద ఆఫీస్. సో ఆఫీస్కి వచ్చేసానండి. చింతకాయల్ని నిన్ననే తీసుకొని వచ్చేసేసి వాష్ చేసేసి ఆరేస్తామన్నమాట. ఎందుకంటే మంచిగా ఆరాలి. చింతకాయ తొక్కుకి మా వాళ్ళు చాపింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంచెము గ్రైండ్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక 7 days బ్యాక్ మేము ఏం చేసామంటేనండి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ చింతకాయ తొక్కు రెడీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దానిలో నుంచి పిక్కలు అవన్నీ తీస్తాము. అండ్ ఇది మా మమ్మీకి చాలా ఫేవరెట్ పచ్చడి. మరీ చెప్పి పంపించింది, ఈ రోజు తాలింపు వేసిన వెంటనే నాకు తీసుకొని వచ్చి ఇవ్వవే అని చెప్పేసి. సో చింతకాయ తొక్కు మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు స్టాక్ ఇట్ అప్. పండు మిర్చి ఎలా స్టాక్ చేసేవాళ్ళమో అలానే చింతకాయ కూడా స్టాక్ చేద్దామని అనుకుంటున్నాము. సో సీజన్ అయ్యే లోపు డ్రమ్స్ నింపేస్తామన్నమాట. సో తొక్కు మన దగ్గర ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చక్కగా తాలింపు వేసుకొని డిస్పాచ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ అవర్ ఐడియా ఈజ్. ఒకవేళ ఈ లోపు పండుమిర్చి కూడా వచ్చింది అనుకోండి, చింతకాయ పండుమిర్చి కలిపి కూడా మనము పచ్చడి చేసుకొని తినచ్చు కదా, అదనమాట మ్యాటర్. సో ఇప్పుడు ఇలాగ చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసేసి ఒక 7 days వరకు ఇలానే ఇంకా మంచిగా ఊరనిస్తామన్నమాట. ఇంకా చాలా వెయ్యాలి. ఇలా ఒక 2-3 డ్రమ్ములైనా సరే, ఫుల్ పెద్ద పెద్ద డ్రమ్స్ నింపితే కానీ మాకు సరిపోదండి. ఎందుకంటే ఇంకా పండుమిర్చి కూడా వచ్చేస్తుంది కాబట్టి పండుమిర్చి చింతకాయ కాంబినేషన్, ఒట్టి చింతకాయ కాంబినేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది మ్యాటర్. ఆల్రెడీ 7 days బ్యాక్ మేము ఫస్ట్ బ్యాచ్ పెట్టామండి. ఇప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్ నుంచి పీచు, పిక్కలు ఇవన్నీ తీసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని గ్రైండ్ చేస్తామన్నమాట. అప్పుడే అది చింతకాయ తొక్కుకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. దాని తర్వాత తాలింపులు అయినా వేస్తాం. మంచిగా నానిందనమాట. సో దీని నుంచి మొత్తం తీసేసి నీట్గా రెడీ చేసుకుంటాం. ఇదిగోండి, ఇవన్నీ ఇలాంటి గింజలు అనమాట. ఇవన్నీ తీసేయాలి. ఇదే పెద్ద పని అండి. యాక్చువల్లీ మనం అనుకుంటాం చింతకాయ తొక్కు పెట్టడం చాలా ఈజీ అని చెప్పి, ఏది కూడా ఈజీగా అవ్వదు. కాకపోతే ఏంటంటే మనం నిదానంగా నీట్గా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. మన ఇంట్లో మనం ఎలా తింటామో అలానే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆరాంగా చేసుకోవాలి. వీటన్నిటికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. సో ఎండుమిరపకాయలతోనే మనము చింతకాయ తొక్కుది పచ్చడి పెట్టబోతున్నామండి. ఎందుకనంటే మనం కారంతో కూడా పెట్టచ్చు, కానీ కొంచెం ఆ చిన్న చిల్లీ ఫ్లేక్స్ కనిపిస్తాయి కదా, అప్పుడు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఎండుమిరపకాయలు అండ్ ఘాటు చాలా ఎక్కువ అనమాట, అందుకని డబల్ మాస్క్ వేసుకొని పనిచేస్తాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత తాలింపు వేసేసి, అసలు నోట్లో చింతకాయ అంటేనే నోట్లో నోరు నీళ్ళు వచ్చేస్తాయి. చాలా మందికి ఇష్టం చింతకాయ పచ్చడి. ఇంకా మాట్లాడలేదండి, దగ్గు స్టార్ట్ అయిపోతుంది. సో తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మంచిగా మన చింతకాయలు రెడీ చేసుకున్నాం అంతే. ఈ ఎండుమిరపకాయలు చెప్పాను కదండి, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్లేక్స్ ఉంటే బాగుంటుంది అనేసి
ఇవి వచ్చేసేసి ఫుడ్ గ్రేడ్ గ్లవ్స్ అండి. సో అందుకని ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ వైల్ యూర్ కుకింగ్ అనమాట. కుకింగ్ అంటే కలపడానికి, నాట్ ఫర్ ఇది అంటుకుపోతుంది. సో చింతకాయ పచ్చడిలోకి తాలింపు వేసేస్తున్నామండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత తక్కువే కలిపారు మేఘ్నా గారు చింతకాయ తొక్కు అని చెప్పేసి. చింతకాయ తొక్కు మొత్తం డ్రమ్ముకి రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఏంటంటే ఎప్పుడు ఎంత కావాలో అంత తాలింపు వేసి కస్టమర్కి ప్యాకింగ్ చేస్తామన్నమాట. చూడండి అసలు ఎంత బాబా. నా మాస్క్లో నుంచి కూడా కమ్మటి వాసన వస్తుందండి. ఈసారి మా ఆయన కంటే ముందు మా అజయ్ టేస్ట్ చేసేటట్టున్నాడు. ఈజ్ వెయిటింగ్ లిటరలీ. ఇప్పుడు అజయ్కి తొందరగా పెట్టకపోతే మళ్ళీ పచ్చడి దిష్టి తగిలిపోద్ది అర్జెంటుగా. చింతకాయ పిచ్చోడు అనమాట, పులుపు పిచ్చి యాక్చువల్లీ. సో అందుకని అజయ్ రివ్యూ తీసుకుందాం, ఓకేనా? ఫస్ట్ చింతకాయ పచ్చడి చింతకాయలు వచ్చిన దగ్గర నుంచి సాగు కొట్టాడు మమ్మల్ని. తాలింపు వేసేంత వరకు ఈ రోజు మీరు నమ్మరు, టైం 4 అవుతుంది. అన్నం తినకుండా కేవలం చింతకాయ పచ్చడి కోసం వెయిట్ చేశాడనమాట. సో అందుకని ఏదైనా సరే న్యాయంగా ఉప్పు తగ్గితే ఉప్పు తగ్గింది మేడం, ఇంకొంచెం వేసుకుందామని చెప్పు. ఇదిగోండి మా శంకర్. అదిరిపోయిందా? మీ ఫేవరెట్ పచ్చడి అన్ని సరిపోయేదా? ఉప్పు పులుపు కరెక్ట్ కలిపానా? బాగా కలిపారా? థ్యాంక్ యూ. ఎలా ఉందిరా? కారకారంగా పుల్ల పుల్లగా ఉందా? నేను ఉపవాసంలో ఉన్నాను రా, మీరు అలాంటివన్నీ చెప్పండి నాకు. తప్పురా. మేరే దో అన్మోల్ రతన్ ఏక్ హై నామ్ ఏక్ లఖన్. వీడికి పులుపు పిచ్చాడు. వీడికి ఎంత పులుపు పెట్టినా పులుపు లేదంట. వీడు ఒక టార్చర్ చెప్తాడు చూడండి అసలు పులుపు లేదని అంటాడు. బాగుందా? ఓ మై గాడ్. ఓకే గైస్, ఇంకా చాలా ఉంది ఎపిసోడ్, చూడండి. సో చింతకాయ పచ్చడి లాంచ్ చేసేసాము, మీకు తెలిసిపోయింది. అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే చింతకాయ పచ్చడిని ఆర్డర్ పెట్టేసేసుకోండి. సో ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే మంచి 2 హెల్దీ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నానండి. ఏంటంటే ఒకటి వచ్చేసేసి రోజ్ హనీ, ఒకటి వచ్చేసేసి జింజర్ హనీ. ఓకే, సో దీనికి రీజన్స్ ఏంటి అని చెప్తాను. ఇప్పుడు వచ్చేది కోల్డ్ సీజన్, అవునా కదా? సో అందరికీ దగ్గు, జలుబు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ది క్లైమేట్. సో రోజు మీరు జింజర్ హనీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎదుకోండి, అసలు ఇలా ఓపెన్ చేసిన వెంటనే జింజర్ ఇట్లా కొడుతుంది అనమాట. దీనిలో జింజర్ హనీ తప్పిస్తే ఎటువంటి షుగర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఇది బయటే పెట్టుకోవచ్చు, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. బయటే పెట్టుకోవచ్చు. రోజు మార్నింగ్ పరగడుపున మీరు ఒక స్పూన్ తింటే చాలా అంటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి. సో మన జింజర్ హనీ వచ్చి కోల్డ్ కాఫ్కి మంచిదని మీకు చెప్పాను కదా, అలాగే హార్ట్కి చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది కదా, అంటే కడుపులో ఉండే వాళ్ళకి అలాగా. సో వాళ్ళకి చాలా మంచిది. నాషియా ఉండే వాళ్ళకి, అంటే వామిటింగ్ సెన్సేషన్ లాంటిది అలా ఉన్న వాళ్ళు కూడా మన జింజర్ హనీని వాడచ్చు. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్. దీంట్లో మనం జింజర్ని ఇన్ఫ్యూజ్ చేస్తామన్నమాట. అండ్ బయట పెట్టుకొని మీరు హ్యాపీగా బెస్ట్ బిఫోర్ 9 months, మనం ఇచ్చిన దగ్గర నుంచి 9 months వరకు మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంకొక హనీ వచ్చేసేసి రోజ్ హనీ అని చెప్పాను కదండి. అసలు బాగుంటుందండి, ఫ్రేగ్రెన్స్ అంత బాగుంటుంది. అరోమా ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇది తింటం మూలన రోజు 1 teaspoon ఆఫ్ రోజ్ హనీ తింటం మూలన స్కిన్ గ్లో పెరుగుతుంది, కొలాజన్ పెరుగుతుంది. కొలాజన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫైయర్, ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ అలా హనీ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. న్యాచురల్ హనీలో మనం రోజ్ పెటల్స్ని ఇన్ఫ్యూజ్ చేసిన హనీ అనమాట.
అనమాట. అయితే మీరు అనుకోవచ్చు మేఘ్నా గారు ఇవన్నీ మీరు తయారు చేస్తున్నారా అని చెప్పేసి. మేము ఏం చేసామంటేనండి, హనీ ఏదైతే ఇప్పుడు ఇలా బాక్సెస్ పెడతారు కదా, లాస్ట్ టైం మీకు ఆల్రెడీ వీడియో చూపించాను, అలాంటి ప్లేసెస్ని మేము లీజ్కి తీసుకుంటాం అనమాట. లీజ్కి తీసుకొని అక్కడ వచ్చే మల్టీఫ్లోరా హనీ కానివ్వండి, అజ్వైన్ హనీ కానివ్వండి, ఇది వచ్చేసేసి ఆ హనీస్లో మనం జింజర్ అండ్ రోజ్ పెటల్స్ని కలిపిన తర్వాత జింజర్ హనీ అండ్ రోజ్ హనీ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. హనీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అండి. ప్లీజ్ ఇంక్లూడ్ హనీ ఇన్ యువర్ డయట్. ఇది ఇంకొకటి ఏంటంటేనండి, జింజర్ హనీ అండ్ రోజ్ హనీ రెండు కూడా మనము 1/2 కిలోస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కిలోస్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు, 1/2 కిలోస్ ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనమాట. సో 1/2 కిలోసే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది కూడా స్టిక్కరింగ్ రెడీ అవుతుంది. స్టిక్కరింగ్ రెడీ అయిన వెంటనే లాంచ్ అయితే అయిపోయింది, మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. రోజ్ హనీకి రెడ్ క్యాప్ వస్తుంది, జింజర్ హనీకి బ్లాక్ క్యాప్ వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం లాంచ్ చేస్తున్నానో అది కూడా చూపిస్తాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. చెప్పా కదండి, ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ కూడా లాంచ్ అవుతుంది అని చెప్పేసి. అదే మన మాడుగుల హల్వా, అనకాపల్లి ఫేమస్. కోఇన్సిడెంట్లీ ఇంద్రా ఫ్రెండ్ వచ్చేసేసి హీఈస్ ఫ్రమ్ అనకాపల్లి. సో ఆయన వాళ్ళ ఫ్యామిలీలోనే చేస్తారనమాట ఈ స్వీట్ని. సో ఆయన ఒకసారి టేస్ట్కి కోఇన్సిడెంట్లీ ఆయన కూడా టేస్ట్ ఊరికే పంపించారు. టేస్ట్ అద్భుతంగా ఉంది. వెంటనే అడిగామన్నమాట, కెన్ యూ ప్లీజ్ సెండ్ ఇట్ టు అస్ సో దాట్ మేము NM ఫుడ్స్లో లాంచ్ చేసుకుంటాము అని చెప్పి. ఎందుకు వాళ్ళకి చెప్పాను అని అంటే, ఇంద్రా ఫ్రెండ్ మనతో ఎటువంటి మెస్అప్ జరగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ఊర్లో అందరూ దీని ఎక్స్పర్ట్స్ అనమాట. సో అందుకని నేను అనుకున్నా లెట్ us లాంచ్ మాడుగుల హల్వా అనేసి. సో దీంట్లో వచ్చేసి మన దగ్గర 3 వెరైటీస్ ఉందన్నమాట. ఒకటి వచ్చేసేసి షుగర్. సో ఇలా నీట్గా సింగిల్ ప్యాకింగ్లో ఇలాగ వస్తుందండి. ఓకేనా, 1/2 కిలో బాక్సెసే వస్తాయండి. వీఆర్ లాంచింగ్ 1/2 కిలోస్ అండ్ 1 కిలోస్. సో ఎవరికైనా 1/2 కిలోస్ కావాలంటే 1/2 కిలోస్, 1 కిలోస్ కావాలంటే 1 కిలో. దాని తర్వాత బెల్లం, హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు బెల్లం మాడుగుల హల్వాని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి డ్రై ఫ్రూట్ అనమాట. నాకు ఇంద్రాకి పర్సనల్ ఫేవరెట్ అయితే డ్రై ఫ్రూట్ అండి. అసలు చూడండి ఎంత డ్రై ఫ్రూట్ ఉంటుందో, ఫుల్ డ్రై ఫ్రూట్స్, బాదం, క్యాష్యూనట్ అన్నీ అనమాట. సో ఈ హల్వా కూడా లాంచ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది వచ్చేసేసి హ్యాపీగా మీకు 3 weeks to 4 weeks వరకు షెల్ఫ్ లైఫ్ అండి. నేనైతే 4 weeks ఇస్తా, కానీ అన్ని రోజులు మన ఇంట్లో ఉండదు కదా, వస్తే ఊరికనే అయిపోతుంది. ఇంకొకటి ఉంది చూపిస్తాను. ఇది ఏంటనుకుంటున్నారు, చూసారా, తీసిన వెంటనే అట్లా కొట్టేస్తుంది అనమాట. పుదీనా పొడి. ఈ పుదీనా పొడి లాంచ్ చేయాలని నాకు చాలా కోరిక. ఎందుకునంటే నాకు ఫ్రెష్ మింట్ అంటే చాలా ఇష్టం. మనము పుదీనా పొడి చేసినప్పుడు మనం అన్నంలో కలిపి ఫస్ట్ ముందు తింటే అట్లా మన నోసెస్ ఇదైపోతాయి. సో కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా వింటర్కి పుదీనా పొడి చాలా బాగుంటుంది కాబట్టి పుదీనా పొడి లాంచ్ చేశాను అనమాట. చాలా బాగుంది. సో పుదీనా పొడి కూడా ఆర్డర్ చేసుకోండి. పుదీనా పొడి మంచిగా మీరు ఇడ్లీలో, దోశల్లో తినచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. శుభ్రంగా దీన్ని రైస్లో కలిపేసుకొని కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని తింటే ఆహా, ఒక అప్పడం నంచుకొని తింటే సార్టెడ్ అండి. చూసారా ఎన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం ఈరోజు మనం. చింతకాయ పచ్చడి, మాడుగుల హల్వాలో 3 రకాలు, దాని తర్వాత పుదీనా పొడి. ఇంకేమైనా మర్చిపోయామా షా? అంటే అది రోజ్ హనీ అండ్ జింజర్ హనీరా. అమ్మో, ఈరోజు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేసేసామండి. సో వింటర్ స్పెషల్ అనమాట ఇదంతా. సో మంచిగా ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద వచ్చేస్తాయి. మంచిగా ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. క్వాలిటీ చాలా పట్టించుకుంటానండి నేను. నాకున్న ప్రాబ్లమే అది, క్వాలిటీ 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 ఇదే ఉండాలి. డే 1లో స్టార్ట్ చేసిన క్వాలిటీ ఎప్పుడు కూడా తగ్గకూడదు అనేది ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అఫ్కోర్స్ అందరినీ మెప్పించలేను నాకు తెలుసు, కానీ వీలైనంత వరకు అట్లీస్ట్ 95%, 97% అయినా మెప్పించగలను అన్న నమ్మకంతోనే బిజినెస్ చేస్తున్నాను. ఎందుకంటే హార్ట్ఫుల్గా బిజినెస్ చేస్తున్నాను. సో అన్నీ ఆర్డర్ పెట్టుకోవాలంటే NM ఫుడ్స్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద వచ్చేస్తాయి. ఓకేనా, లాస్ట్లో ఎపిసోడ్ ఎండ్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఇక్కడ విష్ణు వాళ్ళ ఇంటి నుంచి వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఇది మన ఇంటి నుంచి అలసందలు ఫ్రై, అండ్ సిద్ధు వాళ్ళ మమ్మీ మన అందరి కోసం పాయసం మమ్మీ. అయితే ఇప్పుడు నేను చింతకాయ పచ్చడి వేసి కలిపాను. అందరు ఎలా ఉందో దయచేసి టేస్ట్ చెప్పాలి. పెట్టండి.
ముద్ద పెట్టావా బాబోయ్ చింతకాయ ముద్ద పెట్టావా ఈరోజు కార్తీక వనభోజనాలు తమ్ముడు మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చాలా చాలా బాగుంది అక్క. బాగుందని చాలా బాగుంది. మాకు కూడా నెక్స్ట్ ఎన్ఎం ఫుడ్స్ లో ఇది అందరికి ఫేవరెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ మధ్య వీడియోస్ లో బాగా తింటుంటే మాకు నోరు ఊరిపోతుంది. నలుగురు కలిసి చేతులు కలిపి ఇది పుదీనా పొడి. పుదీనా పొడి. yes ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. నమ్మరండి అసలు వేడి వేడి అన్నాడు అలా కలుపుకుంటుంటే ఎగిరిపోయింది అసలు. ఫస్ట్ ఇట్లా వస్తుంది శివ ఇట్లా. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. ఇట్లా చూస్తే నాకు ఇన్స్టాగ్రామ్ అప్పుడే అసలు అదేంటది ఎండ్రై ఉంటదండి. ఆ ఎండ్రై జ్యూస్ పడి అసలు అది కరకరల అసలు మీరు ఇంకెంతన్నా తినేస్తారు. ఎంత అన్నమన్నా తినేయచ్చు తెలుసు. ఆర్డర్ పెట్టుకోండి, అస్సలు లేట్ చేయొద్దు. Don't underestimate the power of a common man. ఆర్డర్ పెట్టుకోండి, అస్సలు లేట్ చేయొద్దు. ఏంటి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నీ బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కామెడీ చేస్తున్నావు, నాకు అర్థం కాదు. కామెడీ చేయట్లేదు, నా బ్రాండ్ అంబాసిడర్ ని పొగుడుతున్నాను ఇందా నీకోసం పుదీనా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. దీనందాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్త. అది అది అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో నోట్ల జల వచ్చిందయ్యా. మాకు కూడా తింటుంటే ఉంది అసలు లోపల ఆ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ లోపలికి వెళ్ళి అసలు చెప్పగలిగావా? ఆ కారం, ఆ మిర్చి ఎంత టేస్టీగా ఉందంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. మీరు నిజంగా చెప్తున్నాను, మీ ఫేవరెట్ నిజంగా అయిపోతుంది పుదీనా.